సరస్వతి 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 ఏంటండి? ఇవాళ రామ్మోహన్ గారి ఇంట్లో పెళ్లి రిసెప్షన్ ఉంది. సాయంకాలం మన ఇద్దరం వెళ్ళాలి. వేరే పనిలో పెట్టుకోవద్దు. అలాగేనండి. అలాగే. నేను వేరే పనిలో బిజీగా ఉంటే ఇతనేంటి పెళ్ళి అంటాడు. అయినా ఇతనితో నాకేంటి, నేను వెళ్ళిపోతాను. ఏంటి కాల్చి చంపేద్దాం అనుకుంటున్నావా? అప్చారా అవేం మాటలండి. మేం పని మీద బయటికి వెళ్తున్నాం, మీ ఆశీర్వాదం తీసుకుందామని. పొద్దున్నే బయటకా? ఎందుకు? అది గణేష్ రిసెప్షన్ అన్నారు కదా, గిఫ్ట్ కొందామని. గణేష్ కాదు, రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు. ఆయన షాపులు తెరిచేది 10 గంటలకు. 10 గంటలకి. కరెక్ట్. కాఫీ కావాలి. కాఫీ. మరి నా ఆశీర్వాదం? ఆడవాళ్ళు ఎప్పుడు మారరు. వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళు. నేను వెళ్ళిపోతున్నాను. ఏమ్రా ఈడి దాకా వచ్చి నాటకాలు చేస్తున్నావు? నడా. నేను రాను. ఏంట్రా అరుస్తున్నావు? అసలే మా టెన్షన్ లో ఉన్నాడు అని దండం పెడతాను పద. సరే. చూసావా ట్రీట్మెంట్ ఎలా ఉందో? నీకేమైంది అరుస్తున్నావు? నమస్తే. నువ్వేనా ఇది హెడ్లైన్ రాసిన జర్నలిస్ట్? అవును. ఏంటిది చదువు? నడి రోడ్డులో ఒక వ్యక్తి ఎడమ చెయ్యి నరికిన కేతిరెడ్డి ఆదికేశవులు. ఎడమ చెయ్యి నరికిన? అవును. నువ్వు చూసావా? చూశాను. చూసి కూడా అబద్ధాలు రాస్తావరా రాస్కల్? నేను నరికింది కుడి చెయ్యిరా. కుడి ఎడమ? పేపర్ అంటే జనాలకు నిర్భయంగా నిజాలు చెప్పాలి. అప్పుడు మహాత్మా గాంధీ చెప్పాడు, బాల్ గంగాధర్ తిలక్ చెప్పాడు, ఇప్పుడు ఈ కేతిరెడ్డి ఆదికేశవులు చెప్తున్నాడు. హలో, ఇప్పుడు నిజాలే రాయి. హలో. అయితే నన్ను ఇప్పుడు చంపరా సార్? ఏ మీ ఆవిడతో ఇంట్లో అంత ప్రాబ్లంగా ఉందా? అవును సార్, ప్రాబ్లమే సార్. పొద్దున్న వెళ్ళొచ్చి నా భార్య కాఫీ ఇవ్వకపోతే నానా బూతులు తిడుతుంది సార్. వస్తా సార్. తప్పగా మళ్ళీ తిట్టు తినాలి. ఏంటి సార్ అంత కష్టపడి పెట్టుకొచ్చామని ఉట్టి పెట్టిరు? క్రికెట్ లో అంపైర్ తోనూ సొసైటీలో పేపర్ వాళ్ళతోనూ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమైంది? వికెట్ పడుద్ది. సరస్వతి సరస్వతి చెప్పి ఎంతసేపు అయింది? రెడీ అవుతున్నానండి. రెడీ? కాఫీ తేవడానికి రెడీ అవ్వటం ఏంటి? అది గిఫ్ట్. మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి? ఏంటి బీపీ ఎక్కువ అయిందా? తల తిరుగుతుందా? అవునండి, బీపీ పొద్దునుంచి తల తిరుగుతూనే ఉంది. మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి? అయ్యో, ఇక్కడికి వెళ్తావు? కాఫీ తమ్మంటే అటు వెళ్తున్నావేంటి? ఇటో. నా బ్యాగులు ఇక్కడున్నాయి. ఈ వేళ కిచెన్ ఏంటండి అక్కడుంది? కిచెన్ ఉండేది అక్కడే. వెళ్ళు. నేను ఇటే వెళ్ళాలి. కాఫీ తీసుకొస్తావా విస్కీ తీసుకొస్తావా? తప్పదంటావా? వెళ్ళిపోవాల్సిందేనా? కాదే, ఇంకొక్కసారి ఆలోచించవే. ఆలోచించడానికి ఇంకేం లేదు. అంటే నువ్వు టోటల్ గా ఫిక్స్ అయిపోయావా? 100% ఫిక్స్ అయిపోయాను. నన్ను వదిలేసి ఉండగలవా? నీ బాబును కూడా వదిలేసి ఉండగలను. అయ్యా ముహూర్తం దగ్గర పడింది, కొబ్బరికాయ కొట్టండి. వాడు కొబ్బరికాయ కొడితే వాడు పెరిగి పెద్దయినట్టు నా వ్యాపారం పెరుగుతుంది. ఏడి చంద్రయ్య, రమ్మనయ్యా. వచ్చేస్తాడు, వస్తున్నాడు. అయ్యా ముహూర్తపు గడియలు దగ్గర పడుతున్నాయి. ఏడయ్యా?
వద్దురా అబ్బాయి. బిజినెస్ సూపర్ హిట్ రా. ఏమండి ఆయన రెడీ అయిపోయారా? రెండు దిన రెడీ అవుతున్నాడు. ఇంకా రెడీ అవుతున్నారా? ఏంటండి మీరు తీహార్ జైలు లాంటి ఇంట్లోంచి తప్పించుకురావడానికి ఎంత కష్టపడని తెలుసా? తొందరగా రెడీ అవ్వమనండి. మీ టెన్షన్ చూస్తుంటే మీరు లేచిపోతున్నట్టు జనం అపార్థం చేసుకునేలా ఉంది. చలమా మా వాడు కూడా రెడీ. సిగ్గుపడింది చాలు చూడు. నీ సెలక్షన్ వెరీ గుడ్. అమ్మో ఈ పాటికి ఈ సంగతి మీ నాన్న తెలిసిపోయి ఉంటుంది. అర్జెంటుగా నువ్వు లేచిపో. మీ ఆయన సంగతి సరే, నాకు చూసాడుగా ఓ దిక్కుమాల సంబంధం. వాడిని చేస్తావు? వాడి సంగతి నీకెందుకే? ఇదిగో బాబు అర్జెంటుగా దీన్ని లేపుకెళ్ళిపో. మాకు లేపుకెళ్ళడం కొత్త కాదు చలమా. మా ఆవిడ్ని విజయవాడ నుంచి లేపుకొచ్చి ఇదిగో ఈ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాము. వీళ్ళు కూడా ఇక్కడి నుంచి లేచిపోయి ఎక్కడో సెటిల్ అయిపోతారు. మీరు ప్రశాంతంగా ఉండండి. రై ఇదిగో జాగ్రత్త కొంచెం. ఎంత నాన్నా? 400 చిల్లర ఉంటుందిరా. చాలా ఎక్కువ. సరే మీరు బయలుదేరండి. బయలుదేరండి. అమ్మా జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ నువ్వు లేచిపో. రై అనవసరమైన ఖర్చులు చేయకండి. బాయ్ బాయ్. బాయ్. రా చలమా లోపలికి వెళ్దాం. అమ్మో మా ఆయన వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తాను వద్దని గారు. నేను చెప్పు. ఎందుకు కొట్టారండి? కొట్టక అర్థమంటావా? 20 ఏళ్ళు కాపురం చేస్తున్న మొగుడికి మస్కా కొట్టి 20 ఏళ్ల కుర్రడితో కూతుర్ని పంపించావు. సిగ్గులేదు మీకు? సిగ్గెందుకండి? నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోవడానికి ధైర్యం కావాలి గాని అమ్మాయి ఆ అబ్బాయితో వెళ్ళిపోతానంది. అందుకే నేను తీసుకెళ్లి ఆ అబ్బాయికి అప్పు చెప్పి వచ్చేస్తాను. ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడండి, అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ప్రాబ్లం సాల్వ్. అబ్బాయి చాలా అందంగా ఉంటాడని అమ్మగారు చెప్పారు కదండి. ఇంక ఈ చేతుల ఫైళ్ళు మనకి ఎందుకండి? పెళ్లి చేసేస్తే పని అయిపోద్ది కదా. నీకు చేస్తాంట పెళ్ళి. వాడిని ముక్కలు ముక్కలుగా నరిగి నా కూతుర్ని తీసుకోరండి. హలో అమ్మా డీజిల్ డబ్బులు. నా కొడుకు డబ్బు కావాలి. డబ్బు కావాలి. మేము చూసుకుంటామండి. వెళ్ళండి. రేయ్ పదండ్రా పదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నువ్వే కదా లేచిపోదాం అన్నావు. ఎక్కడికో చోటికి వెళ్దాంలే. అదిగోరా అమ్మాయి గారు. బయట అప్పుడే నీ బాబుకి తెలిసిపోయినట్టుంది. పద రా. బ్యాగ్ లేదు తొక్కలేదురా. అయ్యో అందులో బట్టలన్నీ ఉన్నాయిరా. తొక్కుతుమో నువ్వు కంటే ఆడే ఫాస్ట్ గా పరిగెత్తుండు. తొందర పోనీ. ఒరేయ్ వాడు సందులో దొరుకుతున్నాడు. చిన్న చిన్న సందులు ఎక్కడ దొరికాయి రేడికి? నేనెలా దూకారా? పోతలో ఉన్న దూకలేవు. దూకో రా. అయ్యి వాటర్ బెలూన్ లా ఉంది. ఏయ్ ఎవరా తొక్కింది? ఎవరు లేరే. దాటరా ముందు. నా వల్ల కాదే. అన్నా ఇక్కడున్నాడే. మళ్ళీ అక్కడికి వెళ్తున్నారా? అక్కడ తున్నపోతు పడుకుంటున్నా. చెప్తా మీ పని. నేనెలా దూకాను? వాళ్ళు వచ్చేస్తున్నారు. రావే సమ్మంటుంటే అయితే చచ్చారు. నన్నే కొట్టి మరి నో నో నో. ఎక్కడ్రా వీళ్ళు? మళ్ళీ వస్తున్నారా? ఆగరా రేయ్ ఆగరా. రావే. చేయాలి. ఏంటే? ఇంకా నా వల్ల కాదు. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది. అందుకే నీకు ఎప్పుడో చెప్పాను పిజ్జాలు బర్గర్లు తినొద్దే, పీపాలా తయారవుతావని. నా మాట విన్నావా? ఇప్పుడు అనుభవిస్తున్నావు. అనుభవించరా. ఎలక్కి పారే ఇస్తా. తొందరగా రండ్రా బాబు. అరే పుట్టి నువ్వేంట్రా ఇక్కడ? ఇంకా చేంజ్ అయిపోలేదు. నాడు ఒక చిన్న గ్యాప్ ఇచ్చా. గ్యాపా? థ్యాంక్స్ రా. పరిగెత్తి పరిగెత్తి కాలు విక్కిపోతున్నాయి. రేయ్ నాటకాలు ఆడొద్దు, మర్యాద చెప్పు. అమ్మాయి ఎక్కడుంది? అక్కడ పడుకుంది. పడుకుందా? ఇందాక బానే ఉంది కదా. ఏం చేసావు అమ్మాయిని? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి పడుకుంది. అలసిపోయిందా? రేయ్ నువ్వు అసలే జాదుగాడివి. నేను నిన్ను నమ్మను. అక్కడ పడుకుంది అమ్మాయినా? కడుతో పోయా నీకు? కాళ్ళు చూస్తే తెలియట్లా? అమ్మాయి అమ్మాయి గారు దొరికిపోయారు. అలసిపోయారు కదమ్మా. పడుకోండి, మీరు అలాగే నిద్రపోతుండండి. అబ్బో ఇప్పుడు చూడు పొట్టోడు.
చూడండి రా. దొరికిందిరా. అమ్మాయి గారు ఇక్కడే ఉండండి, కదలకండి. రేయ్ చూసారా, దున్నపోతుల్లా ఉన్నారు. అందరికంటే ముందు నేనే పట్టుకున్నాను అమ్మాయి గారిని. ఏంట్రా అలా అంటారు? ఏంట్రా షాక్ అయ్యవా? వేస్ట్ నోరు లేదా? నోటితో చెప్పదు కదా, చేత్తనా. చూడరా పక్కన ఒకసారి. అబ్బా పొట్టుడు అమ్మయ్యా ప్రశాంతంగా ఉందే. నీ బాబు మనుషులు దాని దెబ్బ కౌట్ అనుకుంటా. ఏదైనా బస్ ఎక్కి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బాగున్నావురా, స్మార్ట్గున్నావు. ఎన్ని కష్టాలు పెట్టినవరా మమ్మల్ని. అటు ఇటు గానంతో మాకు నీకు పెడతావా? ఇప్పుడు బారా రా వెళ్దాం. నేను రాను, ఈ బురద బట్టలతోనా? అదేంటే ఓ ఎగేసుకుంటూ వచ్చావు కదా మా ఇంటికి, లేచిపోదామని. పోదన్రా, ఇంటికెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి నీట్ గా డ్రెస్ వేసుకుని రా. సరే కానీ వస్తానులే. నువ్వు త్వరగా వచ్చేయాలి రోయ్. సరే. రే బొట్టి అమ్మా, రే పొడుగు. అమ్మాయి గారిని పట్టుకొచ్చావునా? హాయ్ డాడీ. ఏంటండి ఇది? నువ్వు ఉండమ్మా. కూతురు లేచిపోయిన ప్రతి తండ్రి ఇలాగే రియాక్ట్ అవుతాడు. ఇది రొటీన్ అమ్మా. ఇప్పుడు నేనేమనాలి? డాడీ నాకు బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు చెప్పినట్టే ఆ డాష్ డాష్ గారిని పెళ్లి చేసుకుంటాను డాడీ అని అనాలి. అంతే కదా? ఇది రొటీనే కదా కదా. అందుకే మళ్ళీ వాడితోనే లేచిపోతాను. ఇది వెరైటీ. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? దానికంటే బ్రెయిన్ తోపింది, నీకు తోపిందా? ఉంటేగా దొబ్బడానికి. అసలు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందే ఇంత ధైర్యం? నేను ఇవ్వలేదండి, నేను ఖాళీ బ్యాగులు సర్దిచ్చాను అంతే. అంతే కదా. ఈ రోజు నుంచి నేను పెట్టింది తినాలి, చెప్పింది చేయాలి, చేసుకోమన్న వాడిని చేసుకోవాలి. రే పుట్టి, లిస్ట్ బాగా ఎక్కువైనట్టుంది. బాగా ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీగా అనిపిస్తుందా? నర్రికి పోరేస్తా. వాడు ఫీల్ అవుతాడు. ఎవడు? మన మొగుడు. పెళ్ళయ్యాక నాకు, ఇప్పుడేమో నీకు. వాడికి అంత సీన్ ఉందని అనుకుంటున్నావా? మన వాళ్ళు వాడిని ఎప్పుడో వేసేసారా? ఎరా అబద్ధాలు ఆడకండి. అటు ఇటు కాని వాళ్ళు పుడతారా? ఏ లేదన్నా, తోసేస్తాం బురదలో, చేత్తో పులివేసాం. వాడు నా కోసం బిల్డింగ్ లైనా దూకొస్తాడు. ఆఫ్టర్ ఆల్ మీరు రాసిన బురదో లెక్క వస్తాడు చూడు. ఎలా వస్తాడు? రే పొట్టి వచ్చేసాడు. చూడు. హాయ్ మామ్స్. వీడు లోపల నుంచి ఎలా వచ్చాడరా? అదే ఆలోచిస్తున్నా, లోపల నుంచి ఎట్లా వచ్చాడు? అల్లుడు గారు కొంచెం ఇలా రండి. ఇల్లు సూపర్ గా ఉంది మావా. కరెక్ట్ టైంకి వచ్చాను అత్తయ్య. ఎలా వచ్చావురా? వెనక గోడ దూకి మేడెక్కి లోపల నుంచి వచ్చా. కాస్త వెరైటీగా ఉండదని వస్తా మా అమ్మ. అగో, ఏ మీ అమ్మ బాబుని రమ్మని చెప్పు. పెళ్లి చేస్తావు నాన్న? కాదు, వీడి శవాన్ని తీసుకెళ్ళడానికి. వీళ్ళకంత సీన్ లేదు మామ. పొద్దున్నే కుక్కల్లాగా రోడ్ల మీద పరిగెత్తిచ్చాను. నాతో పెట్టుకోవద్దని చెప్పు. అసలే మనకి చేద్దోలు ఎక్కువ. చూడండి, వీడికి దులో ఎక్కువ అంటే. ఆగండి ఆగండి ఆగండి. ఏ భయంగా ఉందా? ఓ పద్ధతి ప్రకారం చెడు కూడా ఆడదామని. చెడు కూడా? ఆ సైడ్ వెళ్దాం రావే. రేయ్ అందరు రండ్రా. ఆగండి ఆగండి ఆగండి. ఇంతమంది ఒకేసారి అయితే ఎలాగమ్మా? మావోయ్ ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ, పైగా ఫర్నిచర్ చాలా బాగుంది. పాడైపోతే ఎప్పటికైనా నాకు వచ్చేదేగా. ఓ పని చేద్దాం, బయటికి వెళ్ళి కొట్టుకుందాం. బయటికి వెళ్ళి కొట్టండి రా. అందరండ్రా, హ్యాపీ కొట్టుకుందాం. మూసుకొని రావే. నవ్వే దున్నా. ఇప్పుడు రండి. తాళం వేసావేంటి? అందరినీ కొట్టవా? కొట్టరా ప్లీజ్, నేను చూడాలి. ఏంటి కొట్టేది? ఒక్కొక్కరు దున్నపోతులా ఉంటాను. నా వల్ల కాదు, నువ్వురా. అమ్మాయి గారు త్వరగా రండి, త్వరగా ఎక్కండి బండి. అమ్మాయి గారు ఎక్కండి, ఎక్కండి. అమ్మాయి గారు మీ బ్యాగ్. అమ్మాయి గారు హ్యాపీ జర్నీ. అయ్యో 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 కొత్త బండి.
నేర్చిపోయింది నా కూతురు, నీ ఓ రక్షణ అంటరా? వాడు తీసుకెళ్ళిన బండి వీడిదే కాబట్టి. మీకు తెలియదు, ఊరుకోండి సార్. అది కొన్ని నెల రోజులు కూడా కాలేదు సార్. అరే తొందర పట్టుకోండి, పదండి. పారిపోయారు. ఇదేంటి? నవ్వింది చాలు, పిల్లలు పారిపోయారు, నడండి. ఏమండి అన్నయ్య కొంచెం సర్దుకోవచ్చుగా? ఏ కాళ్ళు కానీ దొబ్బాయా? రోగమా? పక్షవాతమా? దున్నపోతులే ఉన్నావు. ఓ గంట నిలబడలేవా? నిలబడా. నుంచునే ఉంటాను, ఇప్పుడే కాదు జీవితం అంతా నుంచునే ఉంటాను, అస్సలు కూర్చోను. ఒట్టు. పెదపట్నంలోకి వస్తే లేపు. అలాగే. నాకు కొండిగే సర్దుకోరా అంటే ఎంత ఇస్తావా? నీ పని చెప్తాను. ఈ ఊరు వచ్చేసింది, దిగండి. అప్పుడే వచ్చేసిందా? అయ్యో అమ్మా. ఇదిగా ఏమయ్యా, ఏం జరిగిందో తెలుసా? కొంచెం సర్దుకో అన్నందుకు తిట్టాడు కదా అని ఇంకో ఊరిలో దించేశాను. మీరే ఊరు వెళ్ళాలి? నేను పెదపట్నం లంక వెళ్ళాలి. ఇప్పుడు అని దించారుగా, అదే పెదపట్నం లంక. ఆపండి. పెదపట్నం లంక ఎంత దూరం వెళ్ళాలో వెనక ప్రయాణం ఎక్కువైపోయింది నాకు. తిరిగి తిరిగి డేట్లు డేలు కూడా మర్చిపోతున్నారు బాబు. ఇదిగో బాబు బాబు బాబు. ఏంటండి ఇవాళ ఏం వారం బాబు? ఏమోనండి, ఈ ఊరు మా ఊరు కాదు. వారం అడిగితే ఊరు నా ఊరు కాదంటాడేంటి రీడా? అంటే ఈ ఊరు కాకపోతే వారం చెప్పడాడు. భలే ఊర్రా బాబు. ఈ టైం ఒకటి ఆగిపోయింది. బాబు బాబు, టైం ఎంత అయిందండి? నీకుందిగా? ఇది చెడిపోయిందండి. ఇందులో చెప్పకూడదండి. ఏమండి? ఇది మా తమ్ముడుదండి. చెప్పాను అనుకోండి, ఆడు ఫీలింగ్ ఎట్టేసుకుంటాడు. ఏ ఊర్రా మీదే? అమ్మయ్యా, ఇంత దూరం నడిచాక ఒక ఊళ్ళోకి వచ్చాను. ఎవరు లేరే. విచిత్రంగా ఉందే. ఊళ్ళో మనుషులు ఎవరూ లేరు, తలుపులన్నీ తీసున్నాయి, తలుపులకేమో గుళ్ళాలు లేవు, ఇంకా తాళాలు ఎక్కడి నుంచి ఉంటాయి. నేనేం రిపేర్ చేసి బతకాలి, ఎలా బతకాలి? కర్మరా బాబు. మనుషులే లేరనుకున్నాను, వేణుగానం వినిపిస్తోంది. అది చెవుల్లో అమృతం పోసినట్లుంది. ఎక్కడ? ఆహా, మీరు ఊదుతుంటే ఆ సాక్షాత్తు ఆ కృష్ణుడే దిగివచ్చి ఊదినట్లుగా ఉంది. అది వింటుంటే నా హృదయంలోంచి లీటర్లు కారిపోతోంది. ఏంటి రసం? మీరు ఊదటం మానేసినా సరే ఆ వేణుగానం రీసౌండ్ ఇంకా వినబడుతూనే ఉంది. ఇది వేణుగానం కాదా, టేప్ రికార్డర్. పట్టు. ఈడెవడండి బుడబుక్కులోడులా ఉన్నాడు? నేను మీ కంటికి ఎలా కనబడుతున్నానా? బుడబుక్కులోడు కాదే, అడుక్కునేవాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తాళాలు రిపేర్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ లాక్ రిపేరర్. అయ్యా, ఇతను చూస్తే నాకు జాలేస్తుందయ్యా. ఎందుకమ్మా చెప్పవే? వెంకట్రాజపురంలో తప్పే. ఈ ఊళ్ళో తలుపులకి కొల్లాలే ఉండవు. ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాం. దొంగతనం గాని, మానభంగం గాని, హత్య గాని ఏమీ జరగలేదు. ఈ ఊరు వాళ్ళు బయట ప్రపంచం గురించి పట్టించుకోరు. ఏ తప్పు జరగని పవిత్రమైన ఊరు ఇది. పవిత్రమైన ఊరు కాదు, చెత్త విచిత్రమైన ఊరు. మరి మీరు? నేను మాధవుణ్ణి. ఓహో, నేను రాధ. రాధా మాధవులు అన్నమాట. మరేం చేస్తుంటారో? ఈ ఊళ్ళో అన్ని మేమే చేస్తుంటాం. అన్ని అంటే? అన్ని. ఈ ఊళ్ళో మా పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు. కుక్క తోకదు, మనుషులు కాళ్ళైనా కదపరు, కొబ్బరాకులు ఊగనే ఊగవు. అయితే ఈ కదులుతున్న ఆకులన్నిటికీ ముందే మీరు పర్మిషన్ ఇచ్చేసారన్నమాట. అచ్చా, కొంచెం ఎక్కువ అవుతుంది రే. కట్ చేయనా రే? నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు నువ్వు నా కళ్ళలో కనపడ్డావంటే ఈ ఊళ్ళో హత్య చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతా. అయితే ఒకసారి కళ్ళు మూసుకున్నా. వెళ్ళాడంటావా? కళ్ళు తెరవుతుంటావా? వెళ్ళాడా? అయ్యా, హారతి తీసుకోండి. బాబు, తీర్థం ముందు అన్నయ్య గారికే ఇవ్వండి. బాబు, ముందు అన్నయ్య గారికే ఇవ్వండి. అయ్యా, తీసుకోండి. అమ్మా,
సమస్త సన్మంగళాని భవంతు. బాబు అన్నయ్య గారికే ఇవ్వండి. తీసుకోండి అయ్యా. ఆహాహా, ఇలాంటి తమ్ముడిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. అన్నగారంటే ఏం భక్తి, ఏం మర్యాద. అది నేను ఆడో చేసుకుని పొండివండి పూజారి గారు. నా తర్వాత ఈ ఊరికి మా తమ్ముడే ప్రెసిడెంట్. అంత మాట అనకన్నయ్యా. ఇప్పుడు ఎప్పుడు ఈ ఊరికి మీరే ప్రెసిడెంట్ గా ఉండాలి. ఏం పంతులు గారు? అలాగేలేరా, ఉంటామండి. పదవా. నమస్కారం. బాగున్నారా? నమస్కారం అయ్యా. వెంకటప్ప ఏడు సంగతిలో వచ్చే నెల 1వ తారీఖున పెళ్ళయ్యా. పెళ్ళ మీరు తప్పనిసరిగా రావాలయ్యా. నేను రాకుండా ఎలాగుంటారా? వెళ్తా, నువ్వు వెళ్ళకపోతే అయిపోద్ది మరి. ఎరా అయ్యా పెళ్ళా? అవునండి. వయసుంతరా? 25 అండి. నాకు 35 సంవత్సరాలు. కళ్ళు దొబ్బిని తాడు డబ్బా మొహం వేసుకున్నావుస్తానయ్యా. నువ్వు ఆగరా రే. నీ జీతం ఎంత? జీతం లేదయ్యా, 4 బస్తాలు వడ్లిస్తారంతే. జీతం బెత్తం లేని ఎదవకు కూడా పెళ్ళైపోతుంది. ఒరేయ్, అడ్డగాడిదలా బలిసావు. నీకు అసలు బుద్ధి ఉందంట్రా? అది కాదురా. ఏది కాదు? జుట్టు ఊడిపోతుందంటే విటమిన్ లోపమేమో అనుకున్నాను. ఏజ్ ఇలా దొబ్బుతుంటే ఊడకేం చేస్తుంది? ఎందుకురా జన్మ? తప్పు బాబు, మీ అన్నయ్య గారిని అలా అనకూడదు. అన్నా అడివి దొన్న అని వారాల కింద కోసేసి కాల్చేయాలి. ఈ గుడి చుట్టూ రోజు 116 అంగ ప్రదక్షిణలు ఒక వారం రోజుల పాటు చేసినట్టయితే నీకు జాంపండు లాంటి పిల్లతో పెళ్ళైపోతుంది. అది నిజమా? పూజారి అబద్ధం చెబుతాడేట్రా? అయితే దొర్లు పెళ్లి కావాల్సింది అంతవరకు నువ్వు, నేను ఎందుకు దొరలడం? ఏది అది పంతులు గారిని చెప్పమానండి. తమ్ముడు గారు చెప్పింది కూడా నిజమే. పెళ్లి చేసుకునేవాడి కన్నా చేయించేవాడు దొరికితేనే మంచిది. ఈ శాబ్దంలాగా ఉంది. నేనేదో గుళ్ళో దండం పెట్టుకుందామని వస్తే నన్నే ఇరికిస్తావా? సాయంత్రం సంభావన వస్తావా? అప్పుడు చెబుతాను. వేరు, సాయంత్రానికి వచ్చి కలుస్తాను, క్షమించండి. అన్నయ్య గారు దొల్లండి. నా బదులు మీ వదిలి కూడా దొల్లొచ్చనుకుంటా. కుదరదు, తమరే దొల్లాలి. దొల్లండి. గోవిందా గోవిందా, నాకు త్వరగా పెళ్ళైపోవాలి. గోవిందా గోవిందా. దొల్లుతూ గోవింది కొట్టన్నయ్యా. గోవిందా గోవిందా, త్వరగా పెళ్ళైపోవాలి. గోవిందా 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 అమ్మా, అయ్యగారిని తారు డబ్బా దొల్లించినట్టు తొలిస్తున్నాడు. మీరైనా వెళ్ళి ఆపమని చెప్పొచ్చు కదమ్మా. ముందు నువ్వు ముయ్యవయ్యా, వాడు వింటే నన్ను కూడా దొరలమంటాడు. ఎరా ఏట్రా మొత్తం తడదలాడిపోతుంది. దేవుడికి నేను బొరడం ఇష్టం లేదేమోరా. ఈ దడదళ్ళు నువ్వు దొల్లుతున్నందుకు కాదన్నయ్యా, పంచాయతీ గంట మోగుతుంది. ఇంట్లో గొడవలు ఎక్కువైపోయి వస్తుంటే ఈ పంచాయతీ గొడవలు ఒకటి లేవనా? ఊరికి ప్రెసిడెంట్వి, మిగతా రేపు దొల్దిగానిలే. రేపా? చెవులు సిల్లు అడిపోతున్నాయి, గుడికాయలు అదిరిపోతున్నాయి. అదప్పుడు ఆపండి. చెప్పండి సంగతి ఏంటి? నా నోటితో నేను చెప్పలేను. చెప్పలేదంటరా? ఇంకెందుకేడా? పోదాం పదండి. ఆగండి మనవడా, నువ్వు చెప్పరా. ఈ ఊరికి భూకంపం వస్తుంది. ఈవిడి రకంగా వాయిస్తుంటే భూకంపం రాకేం చేస్తది? ఈ ఊరికి సునామీ కూడా వస్తుంది. చోది బాగా అసలు సంగతి చెప్పడే. ఇతను చేసిన పాపానికి అంత పెద్ద పాపం నువ్వేం చేసావురా? నాకు తెలిస్తే కదా సార్ చెప్పడానికి. నీకు తెలీదా? నలుగురు కన్నెపిల్లలు గోదావరి ఒడ్డున స్నానం చేస్తుంటే నువ్వు చూడలేదు? నేనా? నలుగురు కన్నెపిల్లలే నేనెక్కడ చూశానమ్మా? ఆహా, మనవడా పిలవరా వాళ్ళని. ఏడిసింది చాలు, ముందు ముసుగులు తీసి మొఖాలు చూపించండి. వీళ్ళ కన్యలా? ఎస్, వీళ్ళ కన్యలే. నన్ను చూస్తాడు. వీళ్ళ మొగళ్ళు వీళ్లతో కాపురాలు చేయటం లేదు కాబట్టి వీళ్ళు కన్యలే. యారా చిచ్చి, నీదింతే అదొకటేసి అనుకోలేదు. అవ్వా, ముసలాళ్ళు తానం చేస్తాడు చూస్తావా? నేను చూడటం ఏంటి? వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాళ్ళ మొగుళ్ళే చూడరు. చూసారా కన్నెపిల్లలు అంత చందాలు చూడడం కాక దబాయిస్తున్నాడు. ఏంటి వాళ్ళు కన్నెపిల్లలా కనపడుతున్నారా నీకు? నువ్వు ఉండరా అమ్మా, నిజంగా చూసాడా? ఏమో మాకేం తెలుసు, వెంకటరామమ్మ చెప్పింది. చూసారండి, ఈ ముసలమ్మ మా అమ్మాయి లేనిపోయిన అపరిందలు మోపి మమ్మల్ని అవమానపరచడానికి కంకణం ఈ కట్టుకుంది. ఊరు కోసం మేము గొడ్డు చాకరీ చేస్తున్నాం, అయినా మేమంటే ఈ ముసలమ్మకి ఇష్టం లేదు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక నింద మోపి పంచాయతీకి ఈడుస్తుంది. ఇలా పంచాయతీ ఎదురు తిరుగుతుంటే అడిగే వాళ్ళే లేరా? నేనున్నాను. ఈ రోజు నుంచి ఈ కన్యలకు ఇతనే స్నానం చేయించాలి. ఇక్కడ తీర్పు చెబితే మా అన్నయ్య గారే చెప్పాలి. వాళ్ళందరికీ స్నానాలు కూడా మా అన్నయ్య గారే చేయించాలి.
చూడు మాధవా, ఇప్పుడు తెలుసో తెలియకో చూసో చూడకో చూసేశావు కాబట్టి ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు స్నానం చేస్తున్నా ఎవరు చూడకుండా అలాగే బాత్రూములు కట్టించాలి. కాకపోతే తలుపులకు మాత్రం కంతలు ఉండకూడదు. నేను నువ్వు ఒప్పుకుని తోడుకొని కట్ట ఉంటే పద్ధతి ప్రకారం ఊళ్ళో ఉండు, అది బయటకు పో. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అది మర్చిపోవాక. ఇక అందరూ వెళ్ళిపోవచ్చు. వచ్చా ముసల్దానా, ఈసారి ఇలాంటి పంచాయతీ పెట్టించారుకో నేనేం చేస్తానో నేను చెప్పను, చేసి చూపిస్తా. ఏంట్రా నువ్వు చూపించే? ఏంటా? నాతో పెట్టుకుంటావా? అరే బావా, ఈ రోజు పందెం ఎవరి మీద కడదాంరా? ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళ పనులని నెత్తి మీద వేసుకుంటారే రాధామాధవులు, వాళ్ళ నెత్తి మీద కడదాం. కరెక్ట్ రా బావా. వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని 1000 రూపాయలు పందెంరా. వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తున్నారని 2000 రూపాయలు పందెంరా. మిమ్మల్ని ఇద్దరిని పంచాయతీలో ఒంగోబెట్టి తంతానని 10,000 పందెం. నిలబడి దంచుకుంటామని 20,000 పందెం. నాన్న బాగా కష్టపడి సంపాదించిన డబ్బు తేరగా తిని పందాలు వేసుకుంటూ తిరుగుతారా? అరే బావా, ప్రెసిడెంట్ గారు బతుకునేంత వరకు వాళ్ళ తమ్ముడికి పెళ్లి అవుదని 2000 రూపాయలు పందెం రా. అంతెందుకురా, ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా ఆయన తమ్ముడికి పెళ్లి కాదని 100 రూపాయలు పందెం రా. మళ్ళీ ఈలో ఏగుందా, కళ్ళు కనపట్లేదా? ఏగా ఇదెంత తాగుతుంది సార్, తాగండి. ఓరి బాబోయ్, ఇదే ఊరు ఇదే మనుషులు, నాకు పిచ్చెక్కేలా ఉందరోయ్. ఏగల్ని ఫ్రై చేసి తినేసేలా ఉన్నారా బాబు. అన్నయ్య ఈడొచ్చాడంటారా బాబు. ఏంటి తమ్ముడు టైం ఎంత అయిందన్నయ్య? ఏ నీకుంది కదా, ఇందులో చూసుకోకూడదు అన్నయ్య. ఏమ్మా? మా తమ్ముడిది ఫీలింగ్ ఎట్టేసుకుంటాడు అన్నయ్య. ఫీలింగ్? అప్పుడు నేను అడిగితేనేమో చూడకూడదన్నా, ఇప్పుడు నువ్వే చూసుకోకూడదు అంటున్నావా? నేను కూడా నా వాచ్ చూసుకోకూడదు. ఇది మా తమ్ముడు, దాడు ఫీల్ అయిపోతాడు. అయ్య బాబాయ్, అవతల బస్సుకు టైం అయిపోతుంది, టైం తెలియట్లేదు, నేను ఏం చేయాలన్నయ్య? ఆ బస్సు ఎక్కువ ఆడే చెప్తాడు టైం ఎంత అయిందో. అంతేనంటావన్నయ్య? అలాగే అన్నయ్య. ఇదిగో తమ్ముడు కొంచెం టీ తాగెళ్ళమ్మా. నాకే ఫీలింగ్ ఎట్టేసుకుంటా. ప్రేమతో ఇచ్చినప్పుడు తాగబోయా. ఓకే అన్నయ్య. బాగుందన్నయ్య, చాలా బాగుంటుంది. అలాగే అన్నయ్య. ఏంటి ఇక్కడ ఆపావు? గడ్డి తిందామని దిగా. సరే అయితే ఓ పని చెయ్యి, నాకు ప్లేట్ ఇడ్లీ, నీకో ప్లేట్ గడ్డి. ఒసేయ్, ఈ డాబుకేం తక్కువ లేదు కానీ నీ బాబుకే బాబులో ఉన్నట్టున్నావే. మా డాడీతో పెట్టుకోకురోయ్. ఏం పీక్తాడేంటి? మనుషుల్ని పెట్టి కుమ్మించేయగలడు. ఆడి బొంద రా. నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది రోయ్, కొంచెం తగ్గించుకో. ఇదోమా మినరల్ వాటర్ పట్టరా. ఏంట్రా ఈ అమ్మాయిని చూసావా? ఎరా కళ్ళేమైనా దుబ్బయ్యా? ఎదురుకన్నా కూర్చొని ఉంది కదరా. అన్నా, అమ్మాయి గారు ఇక్కడే దాబాలో ఉన్నారు. ఇదిగో బాబాయ్ ఇట్రా. ఒక ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ గడ్డి. గడ్డే ఇక్కడ గడ్డి దొరకదు బాబు. ఓ సారీ బాబాయ్. ఒక ప్లేట్ ఇడ్లీ నాకు, 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ పూరి, 2 ఉప్మా, 2 పొంగల్, 2 పరోటా, 2 మసాలా దోశ. ఏమై చాలా ఇంకా కావాలా? ఇప్పటికి ఇవి చాలు. ఇవి చాలంటే త్వరగా తీసుకురండి. మరి సాయంత్రానికి ఏం తింటావమ్మా? ఆ మెనూ వేరేలే. ఓ వచ్చాడు. ఇదిగో ఈ 2 ఇడ్లీలు నీకు. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం. ఏంటి? నాన్నగారు తీసుకురమ్మన్నారు. ఎక్కడికి? ఇంటికి అమ్మాయి గారు. ఇంటికా? ఇప్పుడా? టిఫిన్ తినేద్దామే. టిఫిన్ కుదరదు, పదండి అమ్మాయి గారు. బాబాయ్ గారు మీరేనా చెప్పండి, ఆకలేస్తుంది. పాపం ఆకలేస్తుందంట, టిఫిన్ చేయనే ఉన్నాయా? ఏంటి సార్ చేసేది? వీళ్ళ బాబు కంటిన్యూస్ గా కంత్రికాయలను పంపిస్తుంటే మేము చేయాల్సింది టిఫిన్ కాదు, చేసింగ్. పదవే. హ్యాండ్స్ అప్, చేతులెత్తు. ఒరే కాచడం వచ్చా? చాలా రోజులైంది కానీ గురి తప్పదు. ఏది కాల్చు? నీ అబ్బా. దీంట్లో బుల్లెట్ లేదు అడిగినావు కానీ బుల్లెట్ లేడు అడిగినావే నన్ను. ఇగో బుల్లెట్ నాకు ఇచ్చే. రేయ్ బుల్లెట్లు ఇవ్వరా. బుల్లెట్స్ కావాలి. నన్ను కొట్టేస్తున్నాడు రా. ఏం చేయమంటావు? వాడిని కొట్టండి రా. మళ్ళీ ఎక్కడికే? అమ్మాయి గారు వాడితో వెళ్ళొద్దు అమ్మాయి గారు. అయ్యో కీస్ లేవే. మళ్ళీ హ్యాండ్స్ అప్. ఈడొకడు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఇందులో బుల్లెట్లు లేవని? బుల్లెట్స్ నా దగ్గర ఉన్నాయి. కావాలి ఇచ్చే, తీసుకో. ఇంకా నా వల్ల కాదు.
నువ్వు చెప్పింది కరెక్టే. తరివి తరివి చంపుతున్నారు ఈ దొన్నపోతులు. నీ అబ్బా నీకన్నా పిచ్చి పట్టిందా? నన్నెందుకు కొడుతున్నావు? తిప్పలు లేకుండా కానిస్టేబుల్ సెలక్షన్స్ పరిగెత్తించినట్టు పరిగెత్తిస్తున్నావు. నీకు ఇంకా వయసు రాలేదు కానీ సైతాన్ తగులుకున్నాడు అంటే నీ బాబు. రేయ్ మా డాడీని ఏమైనా అన్నా అంటే పీకుతా. ఎవడైనా కూతుర్ని లేపుకుపోతుంటే బ్యాగ్ లో బట్టలు సర్ది జేబులో డబ్బులు పెట్టి బొట్టు పెట్టి సాగరంపుతారులే ఈడియట్. మా నాన్న పంపాడుగా. మీ నాన్న మా నాన్న ఒకటేనా? అంటావు ఎన్నైనా అంటావు. నీలాంటి పిల్లలు లేపుకురావడం కన్నా కుక్క పిల్లని సంకరేసుకొచ్చినా బాగుండేది. కనీసం మూతైనా నాకేది. నన్నే కుక్క పిల్ల అంటావురా? నీ అయ్యో హెల్ప్ చేయవే. వస్తానంటే నేను వద్దంట. నీకెందుకు చెప్పాలి? పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు. ఏంట్రా ఇది? చెప్పను. చూపించరా. ఓపెన్ చేయదు. ఏంట్రా ఇది? ఓపెన్ చేయదు. చెప్తున్నాను కదా. నా త్రిష ములిపోయింది. నా త్రిష కావాలి. అందరూ పడేసాడు. పడేసాను. నిజంగా పడేసావా? నిజంగానే పడేసాను చెప్తున్నా కదా. అందులో ఏముందో తెలుసా? ఏముంది? డబ్బులయ్యా. డబ్బులా? నువ్వు అయిపోయావు అమ్మమ్మా. తప్పంతా మీదే. ఆడపిచ్చోడు ఆడేటుందో తెలియకుండా ఇచ్చేస్తే అందులో ఏముందో చూసుకునే ఇంగిత జ్ఞానం లేదా? ఇచ్చేయండి. ఆ డబ్బు అవి తెచ్చి ఇచ్చేయండి. ఏంటి ఇచ్చేది? బ్యాంకులో వేసామా? చెరువులో కదా పారేసా? మమ్మల్ని ఈడిస్తున్నా మా దగ్గర పైసా లేదు. చూసారా ఎలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు? వెనక్కి తిరిగి మాట్లాడమంటావా? చూసారా వెటకారం? కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్ళలో పారేశాడు. నోర్మోయ్. ప్రతి అడ్డమైన మమ్మల్ని బెదిరించడం. గడ్డి తినే గీద కూడా రోజంతా తిని 2 సార్లే పాలిస్తుంది. కానీ మా పరిస్థితి అంతకంటే హీనమయ్యింది. ఏ ప్రతి ఇంట్లో 3 పూటలా మీ ఇష్టం వచ్చినట్లు బాగా మెక్కుతున్నారుగా. ఊళ్ళో వాళ్ళ మాటలు వినకుండా మీరు చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా 10 సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేసిన మీరు ఇక ఏ మాత్రం ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. మీరు ఉండమంటే ఉండటానికి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి మేమేం మీ బానిసలం కాదు. వీఆర్ పోలీస్. మా ఇష్టం అయితే ఉంటాం, మాకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం. అబ్బా మీరు పోలీసులు అనే విషయం చాలా కాలానికి గుర్తొచ్చింది అనుకుంటానా? పోలీసులుగా మీతో మాకు పని లేకపోయినా ఏదో మాకు సాయంగా ఉంటామని బతిలాడితే మిమ్మల్ని మా ఊళ్ళో ఉండనిచ్చాం. మాకు పోలీస్ స్టేషన్తో గాని పోలీసులే మీతో గాని పని లేదు. మర్యాదగా ఊరు వదిలి వెళ్ళిపోతారా సరే, లేకపోతే మీ చట్టం ప్రకారమే మిమ్మల్ని మేమే పంపించేస్తాం. ఇక రాడండి. హాయిగా పోలీస్ స్టేషన్లో కాలు మీద కాలేసుకుని బతకాల్సినాడు. చచ్చా, చివరికి ఊళ్ళో పేడ బిసుక్కుని బతుకుతున్నా కూడా ఈ ఊర్లో వాళ్ళు మనల్ని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నారు. అసలు మనం ఎలా కలిసాము, ఎలా తిరిగాము, ఎలా ఆడేము పాడేము. వాడు చాలా పుడింగ్లా ఫీల్ అవుతున్నాడు రా. కరెక్ట్. పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు. ఓకే బాయ్. సీ యూ సార్. మీరు బూస్ట్ తాగుతారా? ఎస్. మీకెలా తెలుసు? దెబ్బ గట్టిగా తగిలితేను. సారీ. నో ప్రాబ్లం. ఐఎమ్ రాధా. మీ బాడీలో ఏదో కరెంట్ పాస్ అయినట్టు ఉంది. ఎగ్జాక్ట్లీ. అందుకే మీ కళ్ళల్లో క్లైంగ్ లైట్ పాప కాస్త అటు ఇటుగా ఉన్న ఐశ్వర్యరాయ్ అక్కలా ఉంది. వెనక్కి తిరిగి చూసిందంటే నన్ను లవ్ చేస్తున్నట్టు, లేకపోతే లేనట్టు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. అబ్బా 3 సార్లా? మీరు పడిపోవాలనే నడుస్తున్నట్టు. మీరు పట్టుకోవడానికి చూస్తున్నట్టున్నారు. మీరు పడిపోవటం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ నేను పడ్డాను మీ చేతుల్లో. అక్కడ టచ్ చేస్తే ఇక్కడ వణుకుతుందేంటి? ఏంటండి ఫైరింగ్ రేంజ్లో తిరుగుతున్నారు? ఇంకొంచెం ఉంటే నా గన్ను బుల్లెట్
మీ గుండెల్లో గుచ్చుకునేది. అప్పుడు మీకే నష్టం. నాకేంటి నష్టం? ఈ గుండెల్లో ఉన్నది మీరే కాబట్టి. ఆహా ఏముందిరా ఫిగర్. ఇంకా పెళ్లి కానట్టుందిరా. ఎందుకనో మనలాంటి మగాళ్ళు దొరక్క ఇప్పుడు దొరికాంగా. చేసుకుంటదేం కనుక్కోండ్రా, నలుగురం కలిసి పంచుకుందాం. ఎవర్రా నువ్వు? మొగుణ్ణిరా. దానికా? కాదురా, నీకురా. నీకురా. ఎలా? వస్తున్నా బెల్ట్ విడిపోయింది. థ్యాంక్స్ ఎందుకు? నా బుల్లెట్ నేను కాపాడుకోవాలి కదా. దట్స్ ఆల్. వస్తాను. ఎప్పుడు మనం కలుసుకోవాలని రాసుంటే అప్పుడే వస్తాను. ఓకే, బెల్ట్ పెట్టుకోవాలి. నీకు వెంకటరాజపురం, నాకు వెంకటరాజపురం, ఇద్దరికి ఒకే చోట ట్రాన్స్ఫర్ అయింది. మన ఇద్దరం అక్కడే కలుసుకోవచ్చు. హాయిగా చిలకా గోరింకలా ఎగరొచ్చు. రారా. ఏంటి డ్రీమ్స్ లో ఉన్నావా? డ్రీమ్స్ ఏమి లేదు పోండి. ఏమండి, మన ఇద్దరు ఈ ఊరు వదిలిపోవలసిందేనా? మన ఇద్దరు విడిపోక తప్పదా? నో, ఈ ఊరు ప్రజలు మనల్ని వెళ్ళిపోమన్నారు కదా. నా పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి ఈ ఊళ్ళోనే ఉండమని వాళ్ళ చేతను అడిగించేటట్టు చేస్తా. ఏం చేస్తావయ్యా? ఇప్పుడు చెప్పను, అర్ధరాత్రి 1 గంట అప్పుడు చెప్తా. పండుగ చెప్తా.